అప్పుడున్నటువంటి మార్కెట్లు జరుపుకుంటూ ఇప్పుడు కోయడాకి తీసుకెళ్తుండే మధుసూదన్ రెడ్డి. ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన రోజునే చెప్పాను, నువ్వు కోయడా మార్కెట్ తెచ్చుకో, ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది అని చెప్పి నేను వచ్చిన 3వ రోజునే లక్ష్మీబాయి గారిని అడిగి ఆ మార్కెట్ ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పంపించాం. ఆయన గారు మార్కెట్ అయ్యారు, రంగన్న గారితో మాట్లాడారు, లక్ష్మణ గారు చెప్పారు, ఈ ప్రాంత వాసులందరికీ ఒక ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఒక మార్కెట్ నిర్మాణం జరగాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. ఈ 200 కోట్లో 300 కోట్లో కాదు, 2000 కోట్లైనా 3000 కోట్లైనా ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి అన్ని అవకాశాలు కలిగినటువంటి మార్కెట్ మీ కోయడా కాబోతుంది. దానికి ఉదయ్ గారు వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు. మొన్నటి దాకా నిర్ణయం అయిన తర్వాత ఇంత చిన్న మార్కెట్ ని నేను ఒప్పుకోను, పైసలు ఎక్కడో ఒకసారి తెచ్చుకుందాము, తప్పకుండా పెద్ద ఎత్తున ఈ మార్కెట్ ని ప్లాన్ చేయండి. ఇది ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ విమానాశ్రయానికి దగ్గరుంది, నేషనల్ హైవేకి రింగ్ రోడ్డుకి రేపు రాబోయే RRR కి మధ్యలో ఉంది. ఇంత అనుకూలమైనటువంటి స్థలం మళ్ళీ దొరకదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే ఆయన గారి చేతుల మీదుగానే దానికి శంకుస్థాపన ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి దయచేసి హైదరాబాద్కు ఒక మణిహారం, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎట్లాగో, రింగ్ రోడ్ ఎట్లాగో, RRR ఎట్లాగో, మెట్రో అట్లాగో, రేపు రాబోయే రోజుల్లో కోయడా మార్కెట్ కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క ఒక ఉద్యోగ తొనక అవుతుంది. కాబట్టి దయచేసి రంగన్న గారు, లక్ష్మణ్ గారి సహాయ సహకారాలతోటి దాన్ని ముఖ్యమంత్రి గారి కోరికకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.